హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మీరందరూ మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. మరి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 146కి వచ్చేసాము. మరి పార్ట్ 146లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఆగండి దోస్తులు, మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ దోస్తులు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అను, ఇంగ్లీష్ మూవీ పెట్టు. నేను అస్సలకే పెట్టా, నేను ఈ సీరియల్లే చూస్తా. అయినా గా ఇంగ్లీష్ సినిమాలల్లా మూతులు నాక్కుంటారు. నేను అస్సలకే పెట్టా. అను, పెడతావా లేదా? రిమోట్ ఎక్కడ రాసి పెట్టావు? నాకు తెలియదు, నీ రిమోట్ సంగతి నాకు అస్సలకే తెలియదు. ఇది చూస్తే ఏమైతుందాగో, ఎంత మంచిగా ఉన్నది సీరియల్. అంతే, నీకు తెలుగు వస్తుంది చూడు. ఎప్పుడు నీకు ఇష్టమైందే పెట్టుకుంటావు, నాకు ఇష్టమైంది ఒక్కసారి కూడా పెట్టావు. నేను పెట్టా. ఈ టీవీ ఎప్పటిదో పాత కాలంలో మా అమ్మ కొనిచ్చింది. ఇది నా టీవీ. ఆగు, నేను కొత్త టీవీ పెద్దది కొనుక్కుంటాను. పెద్దది కొంటావానే? ఎన్నడు కొంటావు? ఇగో గామూల నుంచి మొదలు పెడితే గామూల దాకా ఉండాలి. పెద్ద సినిమాలల్లా కూసున్నట్టుండాలి నాకు. నీకెవడు కొనిస్తున్నాడు? నేను కొనుక్కుంటాను. నీకంటే ఏంది, నాకంటే ఏంది? ఇంట్లోనే కదా నువ్వు పెట్టేది, నెత్తి మీద పెట్టుకొని తిరగవు కదా. నేను నా బెడ్రూమ్లో పెట్టించుకుంటాను, ఇక్కడ పెట్టాను. ఇక్కడ నీ డొక్కు టీవీలో నువ్వే చూసుకో. ఎండకపోయిన మొక్కది మస్తు చాలు బెడ్రూమ్లో పెట్టుకుంటుందట చూడు. ఇప్పుడు నేను ఈ టీవీ తీసుకుపోయినా బెడ్రూమ్లో పెట్టుకున్నాను ఏమన్నా? పెట్టుకొని చూసుకొని నాకేందట. కొనుక్కునే వరకు చూద్దాంతి, అప్పటిదాకా నా టీవీ దీనికి గతి. అక్క, నేనొచ్చేసా. నిన్నోడు రమ్మన్నారా పల్లిగా, ఎందుకు వచ్చినావు? అక్క గట్ల అనకక్క. ఈ ముఖం అంగడి పోతే వస్తాడు, నేను ఈయనే ఉంటా అంటాడు, మళ్ళీ 4 రోజులు కాగానే విక్తాడు. ఎందుకు వస్తున్నావు, ఎందుకు పోతున్నావు? నేను నిన్ను ఇంట్లో ఉంచుకోనంటూ ఉంచుకోను, పీకు. అక్క, నేను నీకోసం అత్త గట్ల అంటవేంది? నన్ను ఆశీర్వదించు. వెంటనే ఇంట్లోకి వెళ్ళి వీకు, గదే నిన్ను ఆశీర్వదించుతా. నువ్వు ఎప్పుడు వచ్చినా గట్లే అంటావు తీయక్క, నేను పట్టించుకోను గాని. మన వాళ్ళు అందరూ ఏడున్నారక్క? కనబడతలేరు ఇంట్లో వాళ్ళు. గీ పాప ఎవరక్క? ఎవరు పాప నువ్వు? నువ్వెవరు? సేమ్ పందిలాగే ఉన్నావు. ఇగో నా తమ్ముడిని ఏమన్నా అంటే మంచిగా ఉండదు చెప్తాన్నా. అడు నా తమ్ముడు, పంది అంటే ఏందని? నీ తమ్ముడా అనుకున్నాను, అచ్చం నీలాగే ఉన్నాడు. అక్క ఎవలే ఎగ్గిపిల్ల? అరే పిల్ల బిల్ల అనకరా, గది నీకు అక్క వరుస అవుతుంది, నా సవితి. ఓ, ఇది పెద్దక్క అయితే ఇది చిన్న అక్క. ఏందక్క, నీ సవిత అంటే బావా? మరేమనుకుంటున్నావు రా? అప్పటి సంది చిన్నక్క పెద్దక్క అనబడుతుంది, గది నా సవితిరా, సవితి. ఎవ్వా, బావ నేను అనుకున్నంత పని చేసిండు కదనే అక్కో. నీ జీవితం సంకనాకి ఇచ్చిండు కదనే అక్కో. నేను ముందే గెసి వేసిన అక్క బావ ఇత్తనాలు చల్లుతాడని. ఇంకేడేడ చల్లిండో ఏం చేసిండో. ఏం చేసుడ్రా తమ్ముడు, నా బతుకును గిట్ల వేసిండు, ఇంకో దాన్ని పట్టుకొచ్చిండు నాకు. ఏడక్క బావా? బావని అడుగుతా కడుగుతా. ఏడుంటారా ఇంట్లో, చూసినావు కదా, ఎప్పుడు చూసినా ఏడుకో పోతాడు, బిజినెస్ అంటాడు. పోయినప్పుడు వాళ్ళు ఒక దాన్ని పట్టుకొస్తాడు. అంటే ఇప్పుడు ఇది ఎన్నో నంబర్ అక్క? ఇప్పుడైతే 2 రా, నేను అది. అంటే నువ్వు 1 2 ఎవలేగా, నేను 1 రా, ఎప్పుడైనా నంబర్ 1. ఆ తర్వాతనే ఎవరైనా. అక్క ఏడవకక్క, బాధపడకు. నీకు ఎవ్వరు లేరనుకుంటాన్రక్క. నీకు నేనున్నా అక్క, నేనున్నా. నీ తమ్ముడు అందరు కలిసి నిన్ను ఒంటరి దాన్ని చేస్తారా తమ్ముడు? అక్క, నీకెవ్వరు లేరనుకోకక్క, నేనున్నా. నీ తమ్ముడిని నేనున్నా అక్క నీకు. అందుకే అక్క నేను వచ్చిన, నీకోసం పోరాటం చేయడానికే వచ్చిన. నీ తమ్ముడు వచ్చిండక్క, ధైర్యంగా ఉండక్క.
ఇంతకీ గీ చిన్నక్క వెరైటీగా కొడుతుంది ఏందక్క? ఇక్కడ పిల్ల కాదా ఏంది? ఏ దేశంలో ఎరకొచ్చిండో? అది అమెరికారా, అమెరికా నుంచి వచ్చింది. అబ్బో గట్లనే కొడుతుంది. మరి పిల్లలు? ఒక కొడుకట, దానికి డాక్టరు అమెరికాలా. అమెరికాలో డాక్టరా గిమ్మె కొడుకు? ఓ అక్కో, ఈ అక్క చిన్నక్క కాదురో. నువ్వేం బాధపడకక్క, కడుగుదాం, దులుపుదాం. దుబాయ్కి వెళ్ళి ఎప్పుడు వచ్చినవురా? ఓహో, దుబాయ్లో ఇల్లు కడుగుతాడా, దుమ్ము దులుపుతాడా? ఆ, అక్క నన్నే అవమానించుతుంది అక్క. నీకు నేనున్నా అక్క, బాధపడకు. ఎండల పడి వచ్చినవురా? నేను నీకు వేడి వేడి చాయ్ పెట్టుకొస్తావు నా తమ్ముడా. అను, నాకు కాఫీ పెట్టు. చూసినవారా తమ్ముడా ఎట్లా అంటుందో? నేనెందుకు పెడతానే నీ కాపీ? నా తమ్మునికి ఒక్కనికి చాయ్ పెట్టుకొని వస్తా. అవురా తమ్ముడా, నేను నీకు ఉడుకుడుకు చాయ్ పెట్టుకొస్తావు. సాయనా? ఇప్పుడే బస్ స్టాండ్లో తాగొచ్చిన, మళ్ళా సాయి పోతా అంటది ఏందక్క? అక్క జోసులున్నది, ఎందుకు సల్లరగొట్టాలి అక్క? ఏందిరా తమ్ముడు, నువ్వు నాకు నేను నీకు అక్క తమ్ముళ్ళ బంధం. సరేగానక్క, నేను ఎండలవాడి ఏం రాలే, బయట చల్లగా పాడైంది. తుఫాన్లు వర్షాలు, ఈ వర్షం చల్లగా ఉన్నప్పుడు చాయ్ తాగుడేందక్క? ఏమన్నా జ్యూస్ అయితే మంచిగా ఉంటుంది. అరే రా తమ్ముడు, నీకోసం నేను జ్యూస్ వేసుకొస్తా, చల్లటి జ్యూసు. పెద్ద గిలాసుడు పట్టుకొస్తా ఆగు జ్యూసు. పట్టుకరా అక్క, పట్టుకరా, నీకు నేనున్నా అక్క. వీళ్ళకు పిచ్చిగాని పట్టిందా ఏంటి? బయట ఎండ ఉంటే చాయ్ తాగుతారంట, చల్లగా తుఫాన్లు వర్షాలు ఉంటే చల్లటి జ్యూస్ తాగుతారంట. అక్క తమ్ముడు ఇద్దరు ఒకరికొకరు జోడి భలేగా ఉన్నారు, మెంటల్ ఫెలోస్. చిన్నక్క, నమస్తే చిన్నక్క, నన్ను ఆశీర్వదించు చిన్నక్క. లేవు లేవు. నువ్వేం బాధపడకక్క, నేనున్నా అక్క నీకు తమ్ముణ్ణి. నీకెవ్వరు లేరనుకోకు, నేనున్నా నీకు. ఓకే, చాలా థ్యాంక్స్. మరి మేనల్లుడు ఏం చేస్తాడక్క? మేనల్లుడు ఎవరు? నీ కొడుకక్క, నా మేనల్లుడు కాదా? నీ కొడుకైతే నాకు మేనల్లుడు అవుతాడు. అమెరికాలో ఏం చేస్తాడు? నా కొడుకు డాక్టర్. అర్రే, నా మేనల్లుడికి నా పోలికలే వచ్చినట్టున్నాయి కదా. నేను కూడా డాక్టర్ అయిదాం అనుకున్నా, కానీ 10th క్లాస్లో ఫెయిల్ అయ్యేసరికి డాక్టర్ కాలే. 10th ఫెయిల్ అయ్యావా? డాక్టర్ అవుదాం అనుకున్నావా? ఇంకా చదవలేదా మరి? 10వ క్లాసు 10 సార్లు రాసినాక అయినా ప్యాస్ కాలే. ఇక మా అయ్య నన్ను దుబాయ్కి వెళ్ళగొట్టిండు పని చేసుకోమని. ఓహో, ఓకే. అరే అక్క, ఈ తమ్ముని మీద కొంచెం దయ చూపుతావా? నాకు అమెరికాలో ఏమన్నా ఉద్యోగం ఇప్పియరాదక్క, ఈ డాక్టర్ కొడుకు దగ్గర. అమెరికాలో ఉద్యోగం ఇప్పించాలా నీకు? ఏం జాబ్ కావాలి? డాక్టర్ జాబ్ ఖాళీగా ఉంది, చేస్తావా? చేస్తా అక్క, చేస్తా. ఇట్లా ఇంజక్షన్లు గుచ్చుడే కదా, మా గుచ్చుతా. 10 సార్లు 10th క్లాస్ ఫెయిల్ అయ్యి డాక్టర్ జాబ్ చేస్తావా? సూదితో కుచ్చుతావా? పెద్ద కత్తి తీసుకొచ్చి నీ పీక పైన కుచ్చుతాను. డాక్టర్ అంటే మజాక్ అనుకుంటున్నావా? వట్టిగా జోకు వేసినక్క, జోకు. నేను గాడికి ఎందుకు పోతా? నేను నీకే సేవలు చేసుకుంటా అక్క. ఇగో గిడ కూసుండి నీ పాద సేవ చేసుకుంటా, గంతే. సురేష్, నాతో ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నాతో సరిగా మాట్లాడటం లేదేంటి? సారీ డాలీ, ఎందుకో నేను తప్పు చేస్తున్నానన్న ఫీలింగ్ వస్తుంది నాకు. నేను అసలు ఇలా చేయకూడదు, తప్పు చేస్తున్నాను. నో సురేష్, నువ్వెప్పటికీ తప్పు చేయవు, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు నీ లిమిట్స్లోనే ఉన్నావు. లిమిట్స్ క్రాస్ చేస్తే నువ్వు నాకు నచ్చవు. నేను నీతో ఇలా ఉన్నానంటే దానికి కారణం ఇదే సురేష్. నువ్వు చాలా మంచివాడివి, నువ్వెప్పుడు తప్పు చేయవు. దట్స్ ద రీజన్ ఐ లైక్ యూ. ప్లీజ్ సురేష్, నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటే నేను ఉండలేను. నా వల్ల కాదు. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండు, కానీ రోజుకొక్క నిమిషమైనా నాతో మాట్లాడు. ఒక ఫ్రెండ్ లానే ఉండు నాతో. నేను నీ
నీ పర్సనల్ లైఫ్లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వను. నేను అలాంటి దాన్ని కాదు సురేష్, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ సురేష్, నన్ను అవాయిడ్ చేయడానికి ట్రై చేయకు. ఐ స్వేర్ నిన్ను డిస్టర్బ్ చేయను, బట్ మన ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఉండిపోవాలి. నేను ఎప్పుడు ఎవరిని ఇలా అడగలేదు. డాలీ, నేను నిన్ను ఏడిపించాలని ఇలా చేయటం లేదు. సారీ డాలీ, అసలు నీకు ఈ ఫీలింగ్స్ కలగడానికి కారణం నేనే. అదేం లేదు సురేష్, నువ్వు అలా నింద నీ పైన వేసుకోకు. ఇట్స్ జస్ట్ హ్యూమన్ థింగ్. చెప్పు సురేష్, నన్ను అవాయిడ్ చేయనని. ఓకే, లెట్స్ బీ గుడ్ ఫ్రెండ్స్. నేను మొదటి నుంచి అదే చెప్తున్నానుగా. సారీ హనీ. ఫోన్లో మాట్లాడతావు కదా నాతోని. బట్ వీ షుడ్ నాట్ క్రాస్ అవర్ లిమిట్స్. అండ్ సారీ హనీ. ఎన్నిసార్లు చెప్తావు సురేష్? మొన్న ఫోన్లో అలా మాట్లాడినందుకు సారీ. ఎందుకు అలా మాట్లాడావు? అబద్ధాలు చెప్పావు కదూ. అవును, అబద్ధమేం కాదు. డ్రింక్ చేస్తున్నాను, మనసులోని మాటలు అలా వచ్చేసాయి. అంతే, ఇలా ఉండు చాలు. ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ యూ. నీలా ఉండు చాలు. సురేష్ ఇక్కడేం చేస్తున్నాడు? సురేష్, హాయ్ స్వప్న, హౌ ఆర్ యూ? ఇక్కడేం చేస్తున్నావు సురేష్? అది ఏం లేదు స్వప్న, నువ్వు ఈరోజు చాలా అలసిపోయావంట. నీ హస్బెండ్ ఈరోజు క్లాస్ వద్దంటున్నాడు, నేనేమో ఉండాలంటున్నాను. చాలా రోజులైంది కదా. అవునా సురేష్? థ్యాంక్ యూ సురేష్. పర్లేదు, నేను యోగా చేస్తాను ఈరోజు. బాగానే ఉన్నాను. నిజంగానా స్వప్న? నువ్వేనా ఈ మాట అంటుంది? నిజం సురేష్, నీకోసం, మన బేబీ కోసం ఏది చెప్తే అది చేస్తాను. థ్యాంక్ యూరా, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సురేష్. లవ్ యూ టు స్వప్న, మై స్వీట్ హార్ట్. రమ్మంటే రావెందుకే? నాకు అస్సలు వెళ్ళాలనిపించట్లేదు. నువ్వైతే వారం రోజులు ఉంటానన్నావు, 2 రోజులకే వెళ్ళిపోతున్నావు. అన్నీ అబద్ధాలే చెప్తావు. ఎట్లనే రాని మరి, నేను ఆఫీస్కి పోవద్దా? అన్నన్ని రోజులు లీవులు ఇస్తాడా వాడు? సపరేక నువ్వు కూడా మీ బావని అడగచ్చు కదా జాబు. ఎప్పుడంటే అప్పుడు లీవులు తీసుకోవచ్చు. అడగన్నావే, నిన్న ఏందో చెప్తివి కానీ నేనేదో జోక్గానే. వాళ్ళ దాంట్లో వీళ్ళ దాంట్లో చేసే అవసరం నాకేంది? పట్టిగా చులకనైపోతాం. చెయ్యందే నయం. మనది మనకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది. వింటున్నావా? ఏయ్ రాణి, మళ్ళా ఏడ్చినావు అనుకో, నేను ఇప్పుడే తీసుకొని పోతాను. నేను చెప్తున్నా, నీకు ఎన్ని రోజులు ఇష్టం ఉంటే అన్ని రోజులు ఉండేసి వచ్చేయి. మూత ఎట్లా పెట్టకు బంగారం, ప్లీజ్. నీకు ఎప్పుడన్నా బాగా చూడబుద్ది అయింది అనుకో, నన్ను ఫోన్ చేయి, వచ్చేస్తా. మరి ఆఫీస్ ఉంటుందన్నావు, ఎట్లా వస్తావు? సాయంత్రం వస్తానే, ఆఫీస్ కాగానే వస్తా. మళ్ళీ ప్రొద్దున్నే ఇటు నుంచి ఇటే పోతా, సరేనా? సండే వస్తావా? వస్తా. సాటర్డే సాయంత్రమే వస్తా. మళ్ళీ మండే ప్రొద్దున లేచిపోతా, సరేనా? నువ్వు బుంగమూత తీయవు. మంచిగా తిను రాజు, తినకుండా ఉండకు, అలగకు. నీ ముఖం, నువ్వు నాకు కాదు చెప్పాల్సింది, నేనే నీకు చెప్పాలి తినమని. నేను ఎట్లయినా తింటా రాజు, అమ్మ ఉంటుంది కదా చూసుకుంటుంది. నువ్వు నా గురించి అస్సలు ఫీల్ కాకు. అత్త ఉన్నది నా దగ్గర, చెంప మీద 4 వాయించైనా తినిపిస్తుంది అది. దాని గురించి నీకు తెలుసు కదా. నీకు పెద్దమ్మనే కరెక్ట్. అవునే రాని, నీ బొత్తు ఎప్పుడు పెద్దగా అవుతుంది, పెద్దగా బెలూన్ లెక్క కుబ్బుతుంది కదా అందరికీ. నీది ఇంకా అవుతలేదేంది? ఇక అవుతుంది రాజు, 4-5 నెలలు వాడేసరికి కొంచెం పెద్దగా అవుతుంది. నీ కడుపు ఇంత పెద్దగా అయితే నువ్వు ఇట్లా ఆయాస పడుకుంటా నడుస్తావు చూడు, అప్పుడు నాకు చూడాలనిపిస్తుంది. నేను ఆయాస పడుకుంటూ నడిస్తే కష్టపడుతూ ఉంటే నన్ను చూస్తావా? నేను ఎత్తుకొని తీసుకుపోతా నిన్ను. అమ్మా, నేను కూడా పోతా తల్లి. ఇక అయ్యో, నేను ఎప్పుడు వచ్చినప్పుడు అల్లా చూస్తా, గిట్లనే ఆగమాగం ఉంటుంది మీది. కొంచెం నిమ్మలం చేసుకోండి, ఆరోగ్యం కాపాడుకోవాలి. కాదు తల్లి, ఇక రెక్కలు మంచుకున్నప్పుడు ఎంత కష్టపడాలి, తర్వాత శాత కానప్పుడు ఎట్లయినా ఇంట్లోనే ఉండు. కొడుకు మంచి జాబ్ రానే వచ్చే,
ఎందుకు ఇప్పుడు కూడా గంతగానం చిన్న చిన్నవి మెల్లగా వేసుకోవాలి. ఆదివారం కూడా ఇంట్లోనే ఉండవట రాని చెప్పింది. ఇక బిడ్డకు అట్లనే ఉంటుంది. నా బంగారు తల్లి అది. నేను ఇంట్లో ఉంటే ఎందుకున్నావు అన్నట్టు చూస్తారు. నా భార్య అవును నా కొడుకు. నా బిడ్డ ఒక్కతే. బాప ఎప్పుడు ఇంట్లో ఉండడు, ఎప్పుడు పనికోతాడు అంటది. మరి బిడ్డ అంటే గట్లుంటుంది, పానం ఇడుచుకుంటుంది. అందరు బిడ్డ లెక్క కాదు తల్లి నా బిడ్డ. అది బంగారు తల్లి. ఇక రానమ్మ గురించి ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు మా తెలుసు. సరే అమ్మ, నేను పోతాను ఇక. సరే సరే మంచిది. అల్లుడు, ఇక నేను పోతా అల్లుడు. సరే మామయ్య, నేను కూడా వెళ్తాం ఇక. ఎక్కడి దాకా పోతారు? కార్లో దించుతా. అద్దద్దా అల్లుడు, అందరం కలిసి లారీలో పోతాన్నాం. ఇక టైం అవుతుందట, నా కోసమే ఎదురు చూస్తాండి వాళ్ళందరూ. సరే మామయ్య, మంచిది. బిడ్డ పోయేస్తానే. సరే బాపు, జాగ్రత్త. నాకేమవుతుంది బిడ్డ, అల్లుని మంచిగా పంపు. అమ్మ పోయేస్తా. ఇది లోపలనే ఉన్నది, ఏం చెప్తాందో ఏమో. దానికి ఎప్పుడు రమ్మా, నేను పోతానా. నేను చెప్తా పో బాపు. అయ్యో ఈనేడవాయ్ రాని పోయిండు. అవే బాపు పోయిండే అమ్మ, ఇప్పుడే పోయిండు. అయ్యో ఈ నాగం పాడైపోయాను. ఒక్క 2 నిమిషాలు ఉండమంటూ ఉండనేలేడు. ఏమైంది అమ్మ? వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారట బాపు కోసం. ఆగం పోయిండిగా. అదే బాక్స్ కడతా అంటే ఓనే పోయిండు. అన్ని రెడీ పెట్టినా, వంట కూడా అయింది. ఓ చెల్లె, నేను మా అడిగిన బాక్స్ గిట్ట పట్టుకపోతావా అంటే ఆనే పెడతాను భోజనం, ఇలా బాక్స్ వద్దు అన్నాడు. అగో చూసినావా అక్క, కనీసం నాకు చెప్పనన్నా చెప్పాడు. నేను పొద్దుగా లేచి వంట చేత్తి. అయితే వైతి ఇక మీరు తినుండ్రి. ఇదే ఆగం, ఎప్పుడు చూడు ఆగం చేస్తాడు. ఇంట్లో చెప్పులు లేదు, చేసులు లేదు. అగో బిడ్డ వచ్చి 4 రోజులు అవుతుంది, ఒక్కనాడు ఇంట్లో ఉండలేడు. ఇక బిడ్డకు ఓటి కొనుక్కరావన్నాయే, పైసలు కావన్నాయే. ఇంట్లుంటే నడుతుందా? ఇక గదే ఏం చేసుడమ్మా, అమ్మ బతుకులు గిట్లున్నాయి. సరే ఇక మేము కూడా పోతాం చెల్లమ్మ. అత్తమ్మా రాని జాగ్రత్త. అయ్యో మంచిగా చూసుకుంటా అల్లుడు. దానికి ఏంది నా బంగారు తల్లి. నా బంగారు తల్లి. కొట్లాడుండ్రి ఇద్దరు అడ కూసోని. మంచిగా చూసుకుంటా అల్లుడు, నువ్వేం రాంది పెట్టుకోకు దాని మీద. పెద్దమ్మ చూసిండ్రా, వారం రోజులు ఉంటా అన్నాడు, 2 రోజులకే పోతున్నాడు. ఏం చేయమంటావే మరి, ఆడ ఆఫీస్ పోదావానికి గన్ని రోజులు లీవులు ఇస్తారావే. మళ్ళీ డెలివరీ అయినాక పెట్టుకోవాలి ఎట్లయినా. డెలివరీ అయినాక ఆడ ఉండన్నా దాని దగ్గర. ఇప్పుడే పెట్టుకుంటే ఎట్లా? మంచిగా ఉండు బిడ్డ, మంచిగా తిను. సరే పెద్దమ్మ. వాని గురించి ఏం రంది పెట్టుకోకు, నేనున్నా కదా, నేను చూసుకుంటా అన్ని. సరేనా? రాజు ఏడుపు వస్తుంది. రాజు ముద్దు బంగారం, ఏడవకు. నువ్వు అట్లా చేస్తే నాకు ఓ బుద్ధి కాదు చెప్తున్నా. అగో ఒక్కొక్కరు దుబాయ్లా ఆడ ఈడ ఉంటారు. పాపం భార్యలు ఇక్కడనే ఉంటారు. ప్రెగ్నెంట్ అయినా ఒక్కసారి కూడా అచ్చుడు వీలు కాదు వాళ్ళకు. వాళ్ళు ఎట్లుంటారు చెప్పు? మనం గీనేనా పక్క ఊర్లోనే. రాజు ఇట్రా. ఏందిరా పిసనావే? నీకేమన్నా అందరు ఉన్నప్పుడు పిస ఎత్తావు. మరి నాకు ఏయ్ పిచ్చావే, అత్త అన్న మీ అమ్మ ఏమనుకుంటారు? నాకు కావాలి. చాలా ఇంకా అన్నా. చాలు రాజు. ఫోన్ దగ్గర పెట్టుకో రోజు. నాకు ఎప్పుడు చేయబుద్ది అయితే అప్పుడు చేస్తా. లవ్ యూ రా. ఏ ముచ్చట ఒడిచిందా లేదా? దా అత్త. ఇలా ముచ్చట ఇప్పుడు ఏడొస్తట్టున్నది. ఎప్పుడు వస్తావే? ఎప్పుడు పంపిస్తావు అత్తమ్మా నా రాణిని? ఏ గదేడుంటుంది అల్లుడు, చూడు 2 రోజులకే పోతా అంటది. మొన్న అదేందో అలిగింది కాబట్టి సప్పుడే కూకున్నది, అదేడాగుతుంది. మావాడికి అంతే, ఆడుండడు అది ఉండదు, ఒకరు నిడిచిపెట్టి ఒకరు. అత్తమ్మ రాణిని తీసుకొని రా అత్తమ్మ. 4 రోజులు అయినాక రా ప్లీజ్. నువ్వు కూడా రా. నువ్వు ఉంటేనే రాని అక్కడ ఉంటా అంటది, లేకపోతే ఇటే వస్తా అంటది. నేను మళ్ళీ వచ్చుడు ఎందుకు అల్లుడు, మీరే రాండి పోండి 4 రోజులకోసారి. ఏమనుకోక అత్తమ్మ ప్లీజ్. నాకు ఊకి టచ్చుడు వీలు కాదు. మా అత్త ఉన్నది కదా, నీకే ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటా. ప్లీజ్ అత్తమ్మ, అది వచ్చినప్పుడల్లా నువ్వు కూడా రా. సరే అల్లుడు వస్తా. నువ్వు గంతగానం అడిగితే నేను రానని ఎట్లా చెప్తా చెప్పు. వస్తుంది. రాణి బాయ్. బాయ్ రాజు. ఏ పిల్ల దావే, వేడి అన్నం తిందు దబ్బుకడంతా. ఇప్పుడే తినన్నావే, గింత ప్రొద్దున్నే అన్నం తింటారు ఎవరన్నా? నాకు ఇప్పుడే వద్దు, 1 గంట అయినాక తింటా. అగో మళ్ళీ అల్లుడు వంగని స్టార్ట్ చేసినవానే నన్ను సతాయించుడు. నేను సరితే దగ్గరకు పోతా, అది నిన్న కూడా రాలేదు. పోయావు తినిపో. నేను
పోయి వచ్చినాకనే తింటా. ఇగో చంపుతానే నేను, తిన్నాకనే పో, లేకపోతే ఇంట్లోనే కూర్చో సపడేక. అడు ప్లేట్లో పెట్టుకొస్తా. రాజు, నాకు ఏడుపు వస్తుంది, నువ్వు వెళ్ళిపోతే. నేను కూడా వస్తా రాజు, నన్ను తీసుకెళ్ళు. నేను నీ దగ్గరనే ఉంటా రాజు, వచ్చి నన్ను తీసుకెళ్ళు. సరే రాణి, దావే లోపలికి. ఇంత సైలెంట్గా ఉందేంది? ఎవరు లేరా ఇంట్లో? లేరే, నీకు తెలుసు కదా మా అక్కలు ఉంటే అంతే, ఎప్పుడు షాపింగ్లోనే అమ్మని పట్టుకొని పోతారు. మరి పిల్లలు కూడా ఎగురుకుంటూ పోతారు. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండాలి ఎప్పుడు. ఏమైంది? కళ్ళు ఎట్లన్నా ఉన్నాయి? ఏడ్చినావా ఏంది? ఏం ఏడ్చుడో ఏమో, ఏడ్చే బతికి ఏందో నాకు. ఎందుకే గట్లా అంటావు? మరి ఏందే, తల్లిగారింటికి వస్తే ఇగో గిట్లా అమ్మని ఒక్క నిమిషం ఇంట్లో ఉండనియరు. అయినా మీ అమ్మకుండానే నిన్నొక్కదాన్ని విడిచిపెట్టి గామె పోవుడు ఎందుకు షాపింగ్లకు? వాళ్ళు పోతారు వస్తారు, మీ అమ్మ ఎందుకు పోవుడు? ఏం చేయమంటావే, నేనేమనాలి చెప్పు? పోకన్న బాధనే, పొమ్మన్న బాధనే. వాళ్ళు పోయిందని ఏడ్చుకుంటా కూర్చున్నావా? నేను లేనావే నీకు? నా దగ్గరకు వస్తే ఏమవుతుంది? ఎందుకు రాలేవు నిన్న? రాజు ఉన్నాడు కానీ ఊకొస్తే ఏం మంచిగా ఉంటుంది చెప్పు? అట్లా అని నన్ను వేరు చేస్తున్నావు కదా? కాదే, నిన్నొక్కరోజు రాకపోతేనే, నిన్ను చూడకపోతేనే నాకు పిచ్చి లేచినట్టు అయింది. మరి ఎందుకు రాలేవే? ఏడవకి ఎపిస్తుందానా? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేను లేననుకున్నావు కదా నీకు? రాజు ఉంటే రావా? అయితే శరతను ఉన్నప్పుడు నేను కూడా అస్సలు రాను. అట్లా అనకే రాని. చిన్నప్పటి నుంచి మన ఇద్దరం అక్క చెల్లె లెక్కనే ఉన్నామే. మరి నాకు అక్క లేదు, చెల్లె లేదు, నువ్వే నాకు అన్నీ. నీకున్నా ఒకటే. అద్దే ఏడకు. ఈ టైంలో నేను ఏడుచుడేందో, నిన్ను ఏడిపించుడేందో. రాజుకు తెలిస్తే నన్ను తుక్కు తిడతాడు. ఏడవకే. శరతన్నకి మంచి జాబ్ వచ్చింది, మంచి సంతోషంగా ఉండాలి కానీ గిట్లెందుకు ఏడుస్తున్నావు చెప్పు? ఏమోనే అంటే 2-3 నెలల నుంచి కొంచెం ఏమన్నా ఎవరన్నా పట్టించుకోనట్టు అనిపిస్తే కథం ఏడుపు వస్తుంది. ఇప్పుడు గట్లే ఉంటుంది, అట్నే సెన్సిటివ్గా ఉంటామట మనం. కానీ మనం ఏడుస్తే మన బిడ్డకు మంచిది కాదే. మంచిగా ఉండాలి సంతోషంగా. మరి మేడం గారు ఇంట్లోకి వెళ్ళి బయటకే వెళ్ళరు? ఇవాళ ఎట్లెట్లన్నా వచ్చిండ్రు? పోయిండా రాజు? పోయిండే ఇంతకుముందే. గందుకే బయలుదేరినావు కానీ నిన్న కూడా రాలేవు. ఏమైంది నీకని వచ్చిన. బోరు కొడుతుంది అంతా ఇంట్లో, ఉండబుద్ధి అవుతలేదు అసలు. కదనే, నాకు కూడా బోరు కొడుతుందిడా. వీళ్ళ గోలు ఎప్పుడు వీళ్ళకే ఉంటుంది, నన్ను ఎవరు పట్టించుకోరుడా. అవునే, రాజు వచ్చి 2 రోజులుండి పోయినాక నాకైతే ఏడుపు వచ్చింది రాజు పోతా ఉంటే. రాజు ముందట ఏడుస్తే మళ్ళీ రాజు ఫీల్ అవుతాడని పోయినాక ఏడిసిన. మంచి పని చేసినావు. పాపంగా ఆయన ఆడిపోయి మళ్ళీ ఆఫీస్లో వర్క్ చేసుకోవాలి. నువ్వు ఏడ్చినావు అనుకో పోయే ముందు, ఆయనకు అదే ఉంటుంది మనసులో. పోయేటప్పుడు సంతోషంగా సాగనం పన్నే, ఏడవద్దు మనం. ఆడికి పోతే మా అత్త ఆడిబిడ్డ ఇదే ఉంటుంది నాకు. నాకు రాజు విడిచిపెట్టి ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదే. అవునే, పోదామే సపడేక 2 రోజులైనాక. మా అమ్మని కూడా రమ్మంట. రాజు ఎప్పిపోయింది పోంగా, అత్తమ్మ మీరు కూడా రాండ్రని. మరి ఇంకేంది, పోదాం సపడేక. నాకు కూడా ఇక్కడ పిసలెత్తంది. ఆడుంటే శరత్ ఎప్పుడు ఏదో ఒకటి నవ్వించుకుంటా, మాట్లాడుకుంటా, ఊరించుకుంటూ ఉంటాడు. ఆఫీస్కి పోతాడు కానీ వచ్చినప్పటి నుంచి నా వెనుకనే తిరుగుతాడే, నవ్వించుకుంటానే ఉంటాడు. నాకు అసలు టైమే తెలియదు శరత్ ఉంటే. పాపం ఒక్కడే ఆడ గోసపడతాడు, ఏం తింటాడో ఏం చేస్తాడో. అవునే, ఇప్పుడు రాజుకు ఆ బొంబాయి పెద్దమ్మ ఉన్నది కాబట్టి ఏం కాదు. పాపం శరత్ అన్న ఏం తింటున్నాడో ఏమో. మీ అమ్మను కూడా తోలుకొచ్చుకోవే సపడేక, నా లెక్కనే. వేసి నేను అస్సలు రమ్మన. వాళ్ళకి ఇష్టం ఉంటారా అని, లేకపోతే లేదు. గట్లా అంటవేమే, అమ్మ వస్తే నీకు కొంచెం తోడుంటుంది. ఒక్కదానివే ఎన్నం చేసుకుంటావు? ఏం అవసరం లేదు. వాళ్ళకి గంత ప్రేమలు ఉన్నాయనుకుంటానవా? ప్రేమలు ఉంటే రాని, లేకపోతే లేదు. నాకగో నా కొడుకు లెక్క చూసుకుంటాడు బంటి ఉన్నాడు, ఇటు శరత్ ఉన్నాడు. నాకేం తక్కువైంది? ఊకే మా అమ్మని బతిమలాడు, మా అక్కలు వస్తానుడు, మా అమ్మ వచ్చేసుడు.
ఎందుకు ఇది? నేను అడుగు అస్సలకి ఏమన్నా వేసుకొని. అవసరమైతే డెలివరీ కూడా షరతే చూసుకుంటాడు. నిన్న ఫోన్లో కూడా గదే చెప్పిండు నాకు. డెలివరీ కూడా అక్కడే చేయించుకుందాం, నేను చూసుకుంటా అన్నాడు. వాళ్ళకు డెలివరీ ఖర్చులు కూడా ఇస్తారటనే ఇప్పుడు కొత్త కంపెనీలా. మరి ఇంకేంది, ఎందుకు బాధపడతావు? నువ్వు అన్నట్టు మీ అమ్మకు ప్రేమ ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. థ్యాంక్సే రాని. ఎందుకే? నువ్వు చేసుడికే కానీ శరత్కి జాబ్ వచ్చింది. నేనేం చేసిందే? నీ ఫ్యాన్ అట సురేష్ అన్న. నీ ముఖం రక్కు. నిజమే, నీ ఫ్యాన్ అట, అందుకే ఇచ్చిండట శరత్ అన్నకు జాబు. ఇక చాలే పిసపిసోరాకు. ఇక బంటి ఉన్న మీనాక్షి చేసుడికి ఇచ్చిండు. ఏందో అందరు కలిసి నా మీద పెడతారేమే అంతా. అవునే, పాపంగా మీనాక్షికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం. మా బంటిగాడు ఆడు చేయబట్టి జీవితం గిన్ని మలుపులు తిరగబట్టే. నీ అత్తమామ ఎట్లాగూ ఏం చేయరు, కనీసం వాడన్నా చూసుకుంటాడు మిమ్మల్ని. గంతే అనుకోవాలిగా. సురేష్ ఏం చేస్తున్నాడో ఏమో. నిజంగానే డాలీని ఇష్టపడుతున్నాడా? వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? లేదు లేదు, నా కొడుకు పైన నాకు నమ్మకం ఉంది. వాడు ఇలాంటి పనులు అస్సలు చేయడు. అసలు ఈ డాలీని అనవసరంగా తీసుకొచ్చానా? నేనే అతిగా ఆలోచిస్తున్నానా? ఒక్కసారి డాలీతో మాట్లాడాలి. తనకు అన్ని సైకాలజీస్ తెలుసు కదా. లేకపోతే సురేష్తో మాట్లాడాలా? సురేష్తో మాట్లాడితే వాడు ఏమనుకుంటాడో? అమ్మ నన్ను అనుమానిస్తుంది అనుకుంటాడేమో. డాలీతో మాట్లాడితేనే కరెక్ట్. నేను డాలీతోనే మాట్లాడతాను. అడుగుతాను, డాలీనే అడుగుతాను. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ తనే, ఎందుకంటే ప్రాబ్లం కూడా తనే కాబట్టి. సురేష్ ఇలాంటి పని చేస్తే మాత్రం వాడిది తప్పు, 100కి 100 పాళ్ళు తప్పు. వద్దు నాన్న, అలా చేయొద్దు. నీతో ఏం మాట్లాడాలో, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. మమ్మీ, మమ్మీ. మిన్ను రా. ఇక్కడున్నావా మమ్మీ? నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇల్లంతా వెతికాను. మమ్మీ మమ్మీ అని పిలిచినా నీకు వినిపించట్లేదా? ఏంటి మిన్ను నన్ను అలా అరుస్తున్నావు? లేకపోతే ఏంటి మమ్మీ, ఎంత భయపడ్డానో తెలుసా? నీకేమైపోయిందోనని. నాకేమవుతుంది మిన్ను? నా మిన్ను ఉండగా నాకేం అవ్వదు. ఏం లేదురా, మనసంతా డిస్టర్బింగ్గా ఉంది. ఏదైనా బుక్ చదువుకుందామని వచ్చాను. మరేం చేస్తున్నావు? ఇక్కడ కూర్చొని కూడా ఏదో ఏదో ఆలోచిస్తున్నాను. బుక్సే చూడలేదు ఇంకా. మమ్మీ, నాకు కొన్ని నవల్స్ కావాలి. ఏంటి నవల్సా? అవును మమ్మీ, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటాయి. ప్లీజ్ మమ్మీ, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టవా? నీకు చదువుకునే బుక్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ అవి కంప్లీట్ చేయు, తర్వాత నవల్స్ చదవాలి. అసలు నవల్స్ చదివే ఏజ్ ఇది? ఎందుకు మమ్మీ ఎప్పుడు స్టోరీ బుక్స్ చదవమంటావుగా? నాకు ఇప్పుడు నవల్స్ బుక్ చదవబుద్ధి అవుతుంది. స్టోరీస్ అన్నీ ఇంట్రెస్టింగ్గా ఉండట్లేదు మమ్మీ, చాలా సింపుల్గా ఉన్నాయి. నవల్స్ అయితే ఒక బుక్ తర్వాత ఇంకో బుక్ అలా చదువుతూనే ఉండాలనిపిస్తుందట. ఎవరు చెప్పారు? కొంపదీసి బంటి చెప్పాడా ఏంటి? అమ్మో, బంటికి చెప్పొద్దు మమ్మీ, తిడతాడు. మరి తిట్టకపోతే? ఫస్ట్ నీకున్న బుక్స్ చదివేసేయి, నీ కాలేజ్ బుక్స్. చదువు మొత్తం అయిపోయాక అప్పుడు నవల్స్ చదువుకోవాలి. ఇప్పుడు అవి అనవసరం, అవసరమైంది ముందు చేయాలి. అబ్బా ప్లీజ్ మమ్మీ, సండే అయినా చదువుతాను. టీవీ ఫోన్ చూడొద్దంటావుగా, ఓన్లీ ఆ టైంలోనే చదువుతాను, ఓకేనా? అసలు నీకు ఎవరు చెప్పారు వీటి గురించి? మా ఫ్రెండ్స్ మమ్మీ, వాళ్ళు చదువుతారు తెలుసా, ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని చదువుతారు. నువ్వు అలా చదవనివ్వవు కదా. బుక్స్ అయితే కళ్ళకి కూడా ఎఫెక్ట్ అవ్వదు. ప్లీజ్ మమ్మీ, కొనివ్వు మమ్మీ. సరే, పిల్లలకి ఏది సూట్ అవుతుందో చూస్తాను. ఫస్ట్ ఏది బాగుంటే అది కొంటాను. మళ్ళీ ఇది వద్దు అది కావాలని అనొద్దు. కాదు మమ్మీ, కొన్ని సిరీస్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయట, మా ఫ్రెండ్స్ చదువుతున్నారు, అవే కావాలి. నో నో అంటే నో. నీకు నవల్స్ కావాలంటే నేను చెప్పిందే చదవాలి. నీ స్టడీస్ అయిపోయాక నీ ఇష్టం, అప్పుడు నేనెవరు ఏమనరు. ఇప్పుడు మాత్రం నేను సెలెక్ట్ చేసిందే చదవాలి, లేకపోతే నో. అలాగే మమ్మీ.
ఏదైతేనే సండే సండే చదువుకోవడానికి. నీ ఇష్టం మమ్మీ, కానీ త్వరగా కొనివ్వు. వచ్చే సండే కల్లా నీ రూమ్లో ఉంటాయి, ఓకేనా? థ్యాంక్ యూ మమ్మీ, లవ్ యూ. ఎలా ఉంది దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్ని హైప్ చేస్తున్నారు కదా. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవా మరి. బాయ్ బాయ్.